నిఘా పెట్టి కొరడా చులిపిస్తోంది పౌర విమానయాన నియంత్రణ సంస్థ. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో డీజీసీఏ వైఖరి పూర్తిగా మారిపోయింది. విమానయాన సంస్థలతో పాటుగా విమాన సిబ్బంది నిబంధనలు 100% పాటించవలసిందేనంటూ హుకుం జారీ చేసిన డీజీసీఏ ప్రమాదాలు జరగకపోయినా పొరపాట్లు చేసినా వ్యవహారాలను కూడా విడిచిపెట్టడం లేదు. ఇప్పటి వరకు జరిగిన అనేక రకాల లోపాలను ఆరా తీస్తూ ఉంది. చిన్న లోపాలు కనిపించినా కూడా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటడంతో విమానయాన సంస్థలతో పాటు సిబ్బంది సైతం హడలెత్తిపోతున్నారు. అహ్మదాబాద్ విమానం కుప్పకూలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థ పనితీరును మళ్లీ సమీక్షించేలా చేస్తుంది. ప్రయాణికుల్లో భయాందోళన తొలగించి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు విమానయాన రంగాన్ని ప్రక్షాళన చేస్తున్నాయి. ఇదే క్రమంలో డీజీసీఏ ఒక అడుగు ముందుకేసి గత కొంతకాలంగా నడిచిన విమానాల్లో ఎక్కడైనా ఏవైనా లోపాలు జరిగాయా అని ఆరా తీస్తుంది. లోపాలను ఎప్పుడు ఎలా గుర్తించారు, ఎలా సరిచేశారన్న వివరాలు అడిగి తెలుసుకుంటోంది. ఎక్కడైనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తే చాలు, ఏమాత్రం ఉపేక్షించడం లేదు. అలాంటి సిబ్బందిని వెంటనే విధుల నుంచి తప్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తోంది. చిన్న పొరపాటు చేసినట్లు బయటపడినా ఉపేక్షించకుండా కొరడా జులిపిస్తున్న డీజీసీఏ ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న 3 సీనియర్ అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. ప్రమాదాలు జరగకపోయినా సిబ్బంది పొరపాట్లు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలపై ఆరా తీస్తుండటంతో విమానయాన సంస్థలతో పాటు సిబ్బంది అంతా హడలెత్తిపోతున్నారు. గత మే నెల 16, 17 తేదీల్లో బెంగళూరు నుంచి లండన్కు బయలుదేరిన 2 AI-133 సర్వీస్ నెంబర్ గల విమానాలు గరిష్ట విమాన ప్రయాణ సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డీజీసీఏ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తున్న ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని 7 రోజులు గడువు విధించింది. అదే సమయంలో నిబంధనలు సరిగా పాటించని ఎయిర్ ఇండియాకు చెందిన 3 సిబ్బందిపై చర్యలకు డీజీసీఏ ఉపక్రమించింది. ఈ 3 అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. లైసెన్సింగ్, సర్వీసింగ్ లోపాలు ఉన్న ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేయడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ వెల్లడించిన విషయాలు ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని డీజీసీఏ సిఫార్సు చేసిన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు పాటించకుండానే విమానాలను షెడ్యూల్ చేసినట్లుగా భావిస్తూ ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించలేదని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో వెంటనే వారిపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పొరపాట్లు, నిర్లక్ష్య ఘటనలు ఆరా తీస్తూ తీవ్ర చర్యలకు ఆదేశాలిస్తున్న డీజీసీఏ తన ఆదేశాలు, సిఫార్సులపై ఏ చర్యలు తీసుకోనున్నది 10 రోజుల్లోపు తనకు నివేదించాలని డెడ్లైన్ విధిస్తోంది. అంతేకాదు, వీరి స్థానాల్లో కొత్త అధికారులను నియమించాలని, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కొత్త వారినే కొనసాగించాలని స్పష్టం చేసింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్, రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న అధికారులు, పైలట్లకు తగిన లైసెన్సింగ్, విశ్రాంతి తప్పనిసరి. ఈ నిబంధనలను ఉల్లంఘించారని డీజీసీఏ వాదన. ఐఓసీసీ ఆడిటింగ్లో ఈ విషయం బయటపడడంతో చర్యలు తీసుకుంటోంది. విమానాల నిర్వహణలో నిర్లక్ష్యం, పొరపాట్లకు తావులేని వ్యవస్థగా తీర్చిదిద్దే దిశలో డీజీసీఏ తీసుకుంటున్న చర్యలు విమానయాన సంస్థలను, ముఖ్యంగా సిబ్బందిని హడలెత్తిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విమానయాన సిబ్బంది ఏ చిన్న పొరపాటు చేసినా రప్పారప్పా నరకడమే అంటూ డీజీసీఏ ఉగ్రరూపం ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరిమానాలు విధిస్తామని కూడా డీజీసీఏ చేస్తున్న హెచ్చరికలు
విమానయాన సంస్థల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.